హలో అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ప్లీజ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఏంటా అని చూస్తున్నారు కదండి. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే గంగనం తల్లి జాతర జరుగుతుందండి. నేను వెళ్ళాను. పోయిన సంవత్సరం కూడా వెళ్ళాను. ఈ సంవత్సరం ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో కూడా చెప్తాను. పోయిన సంవత్సరం వెళ్ళానండి. ఆ రోజు మా మామయ్య మా అమ్మాయిని బండి మీద ఎక్కి తిప్పాడు. మేము ఆ రోజు మా అమ్మాయిని గుడి దగ్గరికి అమ్మవారిని చూపించలేకపోయాము. మేము దర్శనం చేసుకుని బాగానే వచ్చేసామండి. మేమందరం బాగానే ఉన్నాము. అదే రోజు మా ఊరు కూడా వచ్చేసాము. అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుండి మా ఇంటికి కూడా వచ్చేసాము. ఆ రోజు ఈవినింగ్ మా అమ్మాయికి అయితే ఫుల్ ఫీవర్ వచ్చిందండి. అస్సలు హాస్పిటల్కి వెళ్ళినా కూడా తగ్గలేదు. ఏంటా అని ఆలోచిస్తే అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళలేదు కదా, అందుకే ఫీవర్ వచ్చిందేమోనని చెప్పి అమ్మవారికి మొక్కుకున్నామండి. నెక్స్ట్ ఇయర్ వస్తాము అని. అట్లాగే నెక్స్ట్ ఇయర్ వెళ్ళాము. అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. చాలా బాగా జరిగింది దర్శనము. ఫుల్ వీడియో మీరు కూడా చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇలా డప్పులతో వచ్చి తీసుకువెళ్తారండి భక్తులు అనేది. అమ్మవారి గుడి దగ్గరికి ఇలా భక్తులతో మంగళ వాయిద్యాలతో ఇలా తీసుకువెళ్తారు. వాళ్ళ వెనకాల మేము వెళ్తాము. చూసేయండి, చాలా బాగుంటుంది. అమ్మవారి గుడి అయితే ఇదేనండి. అమ్మవారు లోపల ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటారు. చాలా పవర్ఫుల్ కూడా. నాకైతే చాలా అంటే చాలా బాగా ఇష్టము అమ్మవారు అంటే. నేనైతే చాలా బాగా దర్శనం చేసుకున్నాను. ఆ రోజు సాయంత్రం కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది ఉంది. చూసారు కదండి. ఈ విధంగా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కుర్రోళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా వెళ్ళి చూసామండి. ఏమనుకోమాకండి, డాన్స్ అంటే పిచ్చి నాకు, అందుకే వెళ్ళి చూసాము. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.